2 రోజుల పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు మంత్రివర్గ సహచరులు. రేపు ఉదయం మాల్దీవుల 60వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాని మోడీ. విపక్షాల నిరసన మధ్య పార్లమెంటు ఉభయ సభలు. బీహార్లో ఓట్ల సవరణపై చర్చకు పట్టు. గందరగోళం మధ్య పలుమార్లు వాయిదా. రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్ హాసన్. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సన్నాహాలు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించిన ఈసీ. హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు రాత్రి సింగపూర్ బయలుదేరనున్న చంద్రబాబు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 6 రోజుల పాటు సింగపూర్లో చంద్రబాబు పర్యటన. ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ ఓబీసీ సమావేశం. పాల్గొన్న ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ కుమార్, కొండా సురేఖ, వాకటి శ్రీహరి. గోవా గవర్నర్గా రేపు బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గజపతిరాజు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ బంగ్లా దర్బారు హాల్లో ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్ఎస్ ఆత్మగౌరవ గర్జన సభ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపు. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఖమ్మం జిల్లా కోర్టు సంచలన తీర్పు. 1986లో భూమికి నష్టపరిహారం 3 కోట్లు చెల్లించాలన్న తీర్పు అమలు చేయకపోవడంతో ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్ జప్తునకు కోర్టు ఆదేశాలు. ఒడిశాలోని అటవీశాఖ అధికారి రామచంద్ర నేపాక్ ఇంట్లో విజిలెన్స్ సోదాలు. ఏకకాలంలో 6 చోట్ల సోదాలు. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, 16 బంగారు నాణాలు. ఇప్పటి వరకు 1.5 కోటి నగదు గుర్తింపు. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. ఈ రోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా. మంత్రులందరూ అందుబాటులో లేకపోవడంతో వాయిదా. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపుకు ఆదేశాలు ఇవ్వాలని 2022లో పిటిషన్ దాఖలు చేసిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై విచారించి కొట్టేసిన ధర్మాసనం. కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పెట్టింది. అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లైనా ఇప్పటికీ రిజర్వేషన్లు అమలు చేయలేదు. రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు 2 సార్లు స్పష్టమైన తీర్పునిచ్చింది. బీసీలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రి నిమ్మల రామానాయుడుపై దాడి కేసు సీఐడీకి బదిలీ. 2022లో నిమ్మల, అంగర రామ్మోహన్పై దాడి సమయంలో నిందితుల దగ్గర మారణాయుధాలు ఉన్నాయంటూ ప్రభుత్వానికి నరసాపురం డీఎస్పీ నివేదిక. కేసును పునః సమీక్షించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం. ఏసీబీ విచారణకు సహకరించని మాజీ ఈఎన్సీ మురళీధర్రావు. 8 మంది బినామీలు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డితో మురళీధర్కి సంబంధాలు. అధికారికంగా మొత్తం 22 ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ. అక్రమ ఆస్తుల విలువ 50 కోట్ల పైనే. జహీరాబాద్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న మురళీధర్రావు. రంగారెడ్డి జిల్లా చిరుకూరు మృగవని పార్కులో చిరుత సంచారం. అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత కదలికలు. ఇప్పటికే జింకల పార్కులో 2 బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ. లిక్కర్ కేసులో అరెస్టు వారెంట్ కోసం సిట్ పిటిషన్. A7 అవినాష్ రెడ్డిపై అరెస్టు వారెంట్ కోరిన సిట్. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. భారత డిఫెన్స్ రంగంలో మరో కీలక మైలురాయి. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో డ్రోన్ నుంచి మిసైల్ పరీక్ష సక్సెస్. డీఆర్డీఓకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చిట్ చాట్. రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి. నోబెల్ కాదు, గోబెల్స్ ప్రచారం ప్రైజ్ ఇవ్వచ్చు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని సీఎం రేవంత్ కోరడం సంతోషం. పన్నం లేదా మహేష్ కుమార్ను సీఎంగా చేయాలని మేం కూడా కోరుతున్నామన్న రామచంద్రరావు. తిరుమల తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరపాలి. తొక్కిసలాట సమయంలో పోలీసులు చోద్యం చూశారు. అసలు నిందితులను వదిలేశారన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వరంగల్ ఎయిర్పోర్టు భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు. రాజమండ్రి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. ఈ కేసు తదుపరి విచారణ కోరవచ్చునన్న ఏపీ హైకోర్టు.
జైపూర్ ఆర్సీబీ పేసర్ ఎస్ దయాళ్పై మరో కేసు. తనను లైంగికంగా వేధిస్తున్నాడన్న మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సంగంనేర్ పోలీసులు.